ఈ దేవాలయానికి వచ్చి 101 ప్రదక్షిణలు చేస్తే తీరని కోరిక అంటూ ఉండదండి. అమ్మవారు ఎంత పవర్ఫుల్ అంటే భూమి లోపట వెలిచిందండి. అండర్ గ్రౌండ్ లో ఉంటది అమ్మవారు. ల్యాండ్ సమస్య, ఇంటి సమస్య, తగదలు, గొడవలు, కోర్టు కేసు ఉన్న వాళ్ళు ఈ ఆలయానికి వచ్చి దర్శనం చేసుకొని ఆపోజిట్ కాళికాదేవి ఆలయం ఉంటుందండి. కాళికాదేవి, దుర్గాదేవి మరియు సరస్వతి దేవి ముగ్గురమ్మల దర్శనం చేసుకొని మనము వెళ్లాల్సి ఉంటుంది. నిజాముల పరిపాలన అప్పుడు 1893 సంవత్సరంలో అమ్మవారు స్వయంభుగా వెలిచిన భూలక్ష్మి దేవాలయం అండి. ఇది హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఉన్న వాళ్ళు ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలంటే సికింద్రాబాద్ నుంచి 86J బస్ ఉంది, కోటి నుంచి 95A 86J బస్ ఉందండి. మన సిటీ కాలేజ్ వెనుకల్నే బేగం బజార్ దగ్గరనే ఉంటుందండి. ఎవరు అడిగినా చెప్తారు. ల్యాండ్ మార్క్ వచ్చేసి గుడ్ విల్ హై స్కూల్. దీని ఎదురుగానే మనకి శ్రీ భూలక్ష్మి మాతా మందిర్ దేవాలయం కనిపిస్తుంది. దేవాలయం బయట మొత్తం చాలా గ్రాండ్ గా డెకరేషన్ చేస్తారండి. ప్రతి దసరా నవరాత్రులకి, ఉగాది నవరాత్రులకి మరియు బోనాల పండుగ అప్పుడు చాలా అంటే చాలా గ్రాండ్ గా విశేషంగా డెకరేషన్ చేస్తారు ఈ ఆలయంలో. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే ఎంత పెద్ద కోరికైనా సరే, తీరలేని కోరికైనా సరే కేవలం 101 ప్రదక్షిణలు గనక ఇక్కడ చేస్తే తప్పకుండా అమ్మవారు అనుగ్రహం ఇస్తారండి. మీరు చూస్తున్నారు కదా, కొన్ని వందల మంది అండి, దాదాపు ప్రతిరోజు కొన్ని లక్షల మంది వచ్చి ప్రదక్షిణలు చేసి వాళ్ళ కోరికలు అమ్మవారికి చెప్పుకుంటే తప్పకుండా నెరవేరుస్తారు. ఇక్కడ 101 ప్రదక్షిణ చేసిన తర్వాత జాలి నుంచి చాలా మంది అమ్మవారిని చూడడానికి ట్రై చేస్తారు. నేను కూడా చూశాను, కనిపించింది. కాకపోతే కెమెరాలో ప్రాపర్ రికార్డ్ కాలేదు. సో అందరితో పాటు మనం కూడా అమ్మవారికి 101 ప్రదక్షిణలు చేసుకుందాం రండి. ఇంత ముందుకు మీరు ఎవరైనా ఈ ఆలయానికి వెళ్తే తప్పకుండా కామెంట్లో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. వెళ్ళని వారు ఎవరైనా హైదరాబాద్, సికింద్రాబాద్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ ఆలయానికి వెళ్ళండి. అండ్ దయచేసి వీడియోకి ఒక కామెంట్, లైక్ చేయండి. యూట్యూబ్ ఈ దేవాలయం ఉన్నట్టు కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి ఇంకా రీచ్ చేస్తుంది. 101 ప్రదక్షిణాలు చేసిన తర్వాత మనం ముందుకెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుందండి. మీరు క్యూ లైన్ అయితే చూస్తున్నారు కదా, చాలా పెద్దగానే ఉంది. ఇది కంటిన్యూస్ గా నేను మార్నింగ్ నుంచి చూస్తున్నాను. ఈ క్యూ లైన్ అయితే తగ్గడం లేదు. భక్తులు వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారండి. ఈ దేవాలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 4 గంటలకి అమ్మవారికి మొదటి హారతి ఇస్తారండి. తర్వాత 4 గంటల నుంచి 5 గంటల వరకు ఉదయం అమ్మవారికి అభిషేకం చేస్తారు. మరియు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు అమ్మవారికి లాస్ట్ అభిషేకం చేస్తారండి. రోజుకి 2 సార్లు అమ్మవారికి అభిషేకం చేశారు. ఈ దేవాలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11:50 వరకు మరియు 11:50 నుంచి 12 గంటల లోపు అమ్మవారి ఆలయాన్ని క్లోజ్ చేస్తారండి. అమ్మవారికి అభిషేకం, అలంకరణ చేసేటప్పుడు దర్శనం అనేది క్లోజ్ ఉంటుందండి. అవి అయిపోయిన తర్వాత భక్తులు వచ్చి దర్శనం చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదండి, చాలా చిన్న గృహ లెక్క ఉంది. అండర్ గ్రౌండ్ లో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఎంత ఎరుకుగా ఉన్నా సరే కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది వచ్చి దర్శనం చేసుకుంటారండి. మధ్యలో ఒక ఫెన్సింగ్ లేక ఒక చైన్ పెడతారండి. వచ్చే వాళ్ళకి, పోయే వాళ్ళకి సౌకర్యాలు అయితే చాలా ఫెసిలిటీస్ పెట్టారు. మీ 2 చేతులు జోడించి అమ్మవారికి మీకు ఏ ధర్మమైన కోరికన్నా చెప్పుకోండి, తప్పకుండా అమ్మవారు నెరవేరుస్తారు. కాకపోతే ఆ కోరిక పైన మీరు చాలా కష్టపడాలి. ఆలయం లోపట పండ్లతోటి అలంకరణ చేశారండి. చూడడానికి 2 కళ్ళు సరిపోవు. వెళ్ళినప్పుడు ఒక్కసారి ఆలయం అలంకరణ చూడండి, చాలా బాగా చేస్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఎవరైతే ఉంటారో మీరు గనక దసరా నవరాత్రులప్పుడు అమ్మవారి దీక్ష తీసుకుంటే మీ దీక్ష పరిపూర్ణం కావాలంటే తప్పకుండా ఏదన్నా ఒక రోజు ఈ నవరాత్రి సమయంలో తప్పకుండా అమ్మవారి దర్శనం చేసుకోవాలి. అప్పుడు మన కంప్లీట్ దీక్ష అయిపోయినట్టు అని కొంతమంది అయితే చెప్పారు ఇక్కడ వచ్చిన భక్తులకు అడిగితే. నేను విజయదశమి రోజు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నానండి. తర్వాత అనిపించింది ప్రతి సంవత్సరం ఈ ఆలయానికి వచ్చి తప్పకుండా దసరా నవరాత్రిలో దర్శనం చేసుకోవాలని. వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి తీర్థ ప్రసాదం ఇచ్చి పంపడం మీరు చూస్తున్నారు కదండి. దాదాపు 14 మెట్లయితే ఉంటాయి ఇక్కడ మనకి. భూలక్ష్మి మాతని ధర్తి మాత అని కూడా అంటారండి ఇక్కడ వచ్చే భక్తులు. ఈ దేవాలయంలో అమ్మవారికి
ఫస్ట్ బోనం 1969 అప్పుడు ఎక్కించారండి. అప్పటి నుంచి ఈ దేవాలయంలో ఎప్పుడు బోనాల పండుగ వచ్చినా కొన్ని లక్షల మంది బోనాలైతే అమ్మవారికి సమర్పిస్తారండి. బోనాలకి చాలా ఫేమస్. ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి స్థలాన్ని కేటాయించారండి. ఇక్కడ అవుట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి కొబ్బరికాయ కొట్టడానికి ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించారు. అలాగనే మనకి కుంకుమ పెట్టుకోవడానికి కూడా బయటనే ఆలయం బయట మనకి ఏర్పాటు చేశారు. తప్పకుండా ఈ రెండు మర్చిపోకండి. ఎందుకంటే చాలా మంది కొబ్బరికాయలు తీసుకొస్తున్నారు కానీ కొట్టకుండా అలానే తీసుకెళ్తున్నారు. స్థలం ఎక్కడుందో తెలియకుండా. ఇక్కడ కొట్టే పర్సన్ కూడా ఉంటారు. ఇక్కడ ఇవ్వండి, అతను కొట్టిస్తారు, లేదా మీ చేతులతోడైనా కొట్టండి. నిజాం కాలం నుంచి ఇప్పటి వరకు ఒకే ఫ్యామిలీ మెంబర్స్ పూజ చేస్తున్నారండి. ప్రజెంట్ పూజలు జరిపే వాళ్ళు 5th జనరేషన్ వాళ్ళండి. చూస్తున్నారు కదా భక్తులు ఎంత విశేషంగా వచ్చి అమ్మవారికి ప్రదక్షిణలు చేస్తున్నారు. మరియు పురాణపోల్ కళ్ళు కంపనికి ట్యాంగలలో కళ్ళు తీసుకొని పోయేవాళ్ళండి. పొయ్యే ప్రతి ఒక్క ట్యాంగ నుంచి అమ్మవారికి శాఖ పెట్టే తీసుకొని పోయేవాళ్ళండి. భూలక్ష్మి మాత అమ్మవారిని దర్శించుకున్న తర్వాత చాలా మంది మర్చిపోతారండి. ఆపోజిట్ లోనే మనకి ముగ్గురు అమ్మలు దర్శనం ఇస్తారండి. 1962లో నిర్మించారు. ఇక్కడ మనకి కాళికాదేవి దర్శనం అయితే మీరు చేసుకోండి. కాళికాదేవి పక్కనే మనకి దుర్గాదేవి అంశం కనిపిస్తుందండి. ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. మరియు ఇటు సైడ్ మూలకి వచ్చేసి మనకి సరస్వతి దేవి ఉంటారండి. మనకి యశస్సు, కీర్తి, శౌర్యం, సంపాదన, ధైర్యం ఇవన్నీ రావాలంటే, ముఖ్యంగా తెలివితేటలు రావాలన్నా, మంచి జ్ఞానం బుద్ధి రావాలన్నా అమ్మవారి అనుగ్రహాలు ఉండాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా చాలా మంది భక్తులండి. ఆలయం చాలా చిన్నగా ఉంటుంది. భక్తులు మాత్రం కొన్ని వందల మంది, వేల మంది. మరియు బోనాలకి, దసరాకి మరియు ఉగాది నవరాత్రులకైతే కొన్ని లక్షల మంది విశేషంగా వస్తారండి ఈ ఆలయానికి. ఒకప్పుడు ఇక్కడ ఒక గుంటలో చిన్న చెట్టు ఉండేదండి. ఇప్పుడు అది మహావృక్షం అయ్యింది. ఇక్కడ వచ్చేసి శుభశక్తులు, మంత్రగాలు మరియు అందరూ వచ్చేసి ఇక్కడ చూస్తే అమ్మవారు వెలిచింది. అమ్మవారి పేరు భూలక్ష్మి మాత అని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో అప్పటి నుంచి భూలక్ష్మి మాత, ధర్తి మాత అని ఇక్కడ భక్తులు పిలిచేవారు. అప్పటి నుంచి చాలా విశేషంగా పూజలు జరిపేవాళ్ళు. చూస్తున్నారు కదండి, అక్కడ దర్శనం చేసుకుని ఇక్కడ అమ్మవారి దగ్గరికి ఎన్ని వందల మంది అయితే వస్తున్నారు. ఇక్కడ చిన్న ఉన్నా సరే అండి ఆలయం వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి అమ్మవారి ఆశీర్వాదాలు, తీర్థ ప్రసాదాలు ఇచ్చి పంపిస్తారండి. ఇది చాలా బాగా అనిపించింది ఈ దేవాలయంలో. నిజాం రాజులు ఉన్నప్పుడు ఏమైందంటే ఇక్కడ రోడ్ మ్యాప్ వేశారండి. ఈ ఆలయాన్ని తీసేయాలని చెప్పేసి ఆ రోడ్ మ్యాప్ లో వచ్చింది. తర్వాత శివశక్తులు, మంత్రగాలైతే పలికారండి. ఇక్కడ నా ఆలయాన్ని ఎవరైతే నా విగ్రహాన్ని తీసారో వాళ్ళు రక్తం కక్కుకొని చచ్చిపోతారు అని వాళ్ళు పలికిన తర్వాత నిజాం రాజులే భయపడి ఈ ఆలయాన్ని టచ్ చేయలేదండి. ఈ ఆలయం చుట్టుముట్టు రోడ్డు కనిపిస్తుంది మనకి. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్ గా నేను చూపిస్తాను. అది 1972వ సంవత్సరం అప్పుడు విగ్రహం ప్రతిష్టాపించారండి. జైపూర్ నుంచి ఒక భక్తుడు వెండి విగ్రహాన్ని తీసుకొచ్చి సమర్పించారండి ఈ దేవాలయానికి. సో మీరు చూశారు కదండి ఈ దేవాలయం గురించి అయితే ఇది ఇన్ఫర్మేషన్ అండి. మీరు మాత్రం తప్పకుండా మర్చిపోకండి. బోనాల పండుగప్పుడు, దసరా నవరాత్రులప్పుడు, ఉగాది నవరాత్రులప్పుడు కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది చాలా విశేషంగా వస్తారు. విశేషమైన పూజలు, అలంకారాలు, అభిషేకాలు, హోమాలు జరుగుతాయి. నేనైతే కొంతమందితోటి ఇంటరాక్ట్ అయ్యానండి. వాళ్ళు చాలా మంది చెప్పారు, చాలా మందికి భూ సమస్యలు కానీ, ఇంటి సమస్యలు కానీ, వాస్తు సమస్యలు, ఇలా ఇంటికి సంబంధించిన, భూమికి సంబంధించిన చాలా సమస్యలు తొలగిపోయాయి అని చెప్పేసి చెప్పారు. నిత్యం మీరు ఏ అమ్మవారి ఆలయానికి వెళ్ళినా సరే ఒక చిన్న మంత్రాన్ని జపించండి. ఓం శ్రీమాత్రే నమః అని జపించడం మర్చిపోకండి. ఈ దేవాలయం అడ్రస్ మరొకసారి మీకు చెప్తానండి. ముస్లిం ఎక్స్ రోడ్, సాలార్జంగ్ మ్యూజియం సైడ్, బేగం బజార్ లో ఉంటుందండి. నియర్ అఫ్జల్గంజ్ సైడే వస్తుంది ఇది. ఈ దేవాలయం వచ్చేసి వెరీ నియరెస్ట్ టు సిటీ కాలేజ్, హైకోర్ట్ దగ్గరనే ఉంటుందండి మనకి. నేను వీడియో డిస్క్రిప్షన్ లో క్లియర్ గా గూగుల్ మ్యాప్ మరియు అడ్రస్ క్లియర్ పెడతాను. ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో తప్పకుండా చూసి వెళ్ళండి. ఈ దేవాలయానికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి మనకి ఓలా, ర్యాపిడో, ఊబర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. తప్పకుండా మీ జీవిత కాలంలో ఒకసారైనా విచ్చేసే దేవాలయంలో ఈ దేవాలయం మొట్టమొదటిగా ఉంటుందండి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ మన గుడిని మనమే కాపాడుకోవాలి, మనమే రక్షించుకోవాలి. హిందూ ధర్మం, సనాతన ధర్మం ఎప్పుడు రక్షించబడాలి. ఆలయం ఖాళీగా ఉండకూడదండి. ఎందుకంటే చాలా ఆలయాలని ధ్వంసం చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరూ మీ ఇంటి దగ్గర ఉన్న ఆలయానికి వెళ్ళాలని కోరుతున్నాను. ఈ వీడియోలో నేను ఏమైనా తప్పులు, పొరపాట్లు మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. జై మాతాది. ఓం శ్రీమాత్రే నమః.